ఎవరైతే ఈ లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో సో ఆ నోటిఫికేషన్ సంబంధించింది మనం మాట్లాడుకుందాం. ఇంతకుముందు మళ్ళీ ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని కూడా మాట్లాడుకుందాం. సిలబస్కి సంబంధించింది టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసాను. ఇంతవరకు చూడనట్టయితే వీడియో చేయండి. ఇంతకీ ఈ బ్యాడ్ న్యూస్ దేనికి సంబంధించింది చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇంతకీ ఆ బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. దీంతోపాటు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఆ డౌట్స్ ఉన్నా కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో వెళ్తే చాలామంది ఇప్పుడు అసలైతే ఎప్పుడు కూడా ఈ లాస్ట్ ఛాన్స్ అటెంప్ట్ అనేది జేఎన్టీహెచ్ యూనివర్సిటీ ఎవ్రీ 2 years కండక్ట్ చేస్తుంది. మీ అదృష్టం ఒకటి ఏంటంటే ఈసారి 1.5 yearకే మీకు ఈ లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికైతే సిద్ధమైపోయింది. అది గుడ్ న్యూస్ అనుకునేలోపు ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంతకుముందు ఎలా కండక్ట్ చేసేవాళ్ళు, ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి అఫిలియేటెడ్ కాలేజెస్లో, అటానమస్ కాలేజీలో కొన్ని సెలెక్టెడ్ కాలేజెస్ ఎంచుకొని ఇక్కడ వచ్చే క్రౌడ్ని బేస్ చేసుకొని వాళ్ళకి అలాట్ చేయటం అయితే జరిగేది. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే ఇక్కడ మిగతా యూనివర్సిటీలు జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ, జేఎన్టీయూజీ ఏదైతే యూనివర్సిటీలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాయో స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్, అలాగే లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్కి స్పెషల్ సప్లీ ఎగ్జామ్ అని పేరు ఇచ్చేసి ఈసారి వచ్చేసరికి యూనివర్సిటీలోనే కండక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించినట్టయితే తెలుస్తూ ఉంది. అయితే ఈసారి ఎగ్జామ్స్ మీకు జేఎన్టీహెచ్ యూనివర్సిటీలో ఉంటాయి, అఫిలియేటెడ్ అటానమస్లో ఉండవు. ఒకవేళ మీరు ఊళ్ళల్లో ఉన్న చాలా దూరంలో ఉన్నా మీరు ఖచ్చితంగా అయితే జేఎన్టీహెచ్ హైదరాబాద్కు వెళ్ళి యూనివర్సిటీలోనే మీరు ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి. మరి సిబిటి ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి, ప్రాజెక్ట్ ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి, ల్యాబ్స్ ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే సిబిటి ఎగ్జామ్స్ అయినా, ప్రాజెక్టులు ఫెయిల్ అయినవైనా, ల్యాబ్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయినవైనా మీరు ఏ అయినా కానివ్వండి యూనివర్సిటీలోనే ఈ ఎగ్జామ్స్ అన్నీ జరుగుతాయని చెప్పేసి ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మరి దీనికి సంబంధించిన అప్డేటెడ్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందిరా అంటే మేలో మీకు వచ్చేసరికి దీని సంగతి తెలుస్తుంది. ఎందుకంటే మే ఎండింగ్లో ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. అయితే సిబిటి ఎగ్జామ్స్ తర్వాత ఎగ్జామ్స్ ఈ లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ అయిన తర్వాత సిబిటి ఎగ్జామ్స్, ప్రాజెక్టు, ల్యాబ్స్ ఏనుంటే కండక్ట్ చేసేదానికైతే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టయితే తెలుస్తూ ఉన్నదనమాట. అయితే లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది. సో ఈసారి కూడా ఇలాగే జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వచ్చిన తర్వాత నేను మీకు పూర్తి వివరాలు చెప్తాను. ఆ అప్డేటెడ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిన తర్వాత, అంటే దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. ఖచ్చితంగా అయితే మీరు ఈ ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకోటి ఏంటంటే మీరు ఏమన్నా ట్రిపుల్ సబ్జెక్ట్స్ ఏమన్నా చెప్పించుకోవాలి ట్యూషన్ అనుకుంటే ఖచ్చితంగా అయితే మీరు కాల్ మీ 4 ద్వారా నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.